హలోగా పండుగ రోజు పొద్దునే లేచి ఇష్టమైన వంటలన్నీ చేసేసుకొని దేవుడికి పెట్టేసి తర్వాత మనం ఫుల్ గా కుమ్మేసేసరికి మధ్యాహ్నం అవుతుంది. ఫుల్ గా తిన్న తర్వాత మధ్యాహ్నం వచ్చే నిద్ర ఉంటుందిరా చారి, స్వర్గం స్వర్గం అంతే. అలా ఓ నాపేసి లేచేసరికి సాయంత్రం అవుతుంది. ప్రతి సంవత్సరం దసరా పండగకి ఇక్కడ జాతర జరుగుతుంది అనమాట. ఇంకా ఇంట్లో అందరం రెడీ అయిపోయి ఇంకా జాతరకు అందరం వెళ్ళిపోయినాం. జాతర మాత్రం చాలా బాగా జరుగుతుంది. నడవడానికి కూడా ప్లేస్ లేనంత మంది వస్తారు. ఇంకా నేను భర్తన్న ఇద్దరం నడవడం ఎందుకులే, వాళ్ళే తోసుకొని పోతారని చెప్పేసి మధ్యలో ఉన్నాం. ఇంకా అందరం లోపలికి వెళ్ళేసి ఇంకా దేవుడిని దర్శించుకొని, దసరా అంటేనే గుర్తొచ్చేది జమ్మి చెట్టు. సో జమ్మి చెట్టును కూడా దర్శించుకొని, జమ్మి చెట్టు ఆకుతో మనకు చాలా అవసరం ఉంది కాబట్టి అది కొంచెం తెంపుకొని బయటికి రాగా రథం మీద అమ్మవారు దర్శనం ఇచ్చారు. పాపం మా అక్క తిరిగి తిరిగి అలసిపోయిందని చెప్పేసి నిమ్మరసం తీసుకున్నాము. చీట్స్ కొట్టి తాగుదాం అనేసరికి లటకని లేపేసింది. ఒక సిప్ వేసిన తర్వాత మళ్ళీ చీట్స్ కొట్టింది. ఇంక ఇంటికి వెళ్ళిపోయి జమ్మి చెట్టు ఆకుతో ఇంట్లో ఉన్న పెద్దోళ్ళందరికీ కాళ్ళు మొక్కి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. మేము చిన్నగా ఉన్నప్పుడు కాళ్ళు మొక్కితే డబ్బులు ఇచ్చేవారు, కానీ ఇప్పుడు అసలు ఇవ్వట్లేదు. చిన్న పని మీద మళ్ళీ జమ్మి చెట్టు సైడ్ వచ్చాము. ఇప్పుడైతే ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది. మా దసరా పండుగ ఇలా జరుపుకున్నాము. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.